ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోలో భాగంగా కొన్ని ముఖ్యమైన బిట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి అండి, లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా. లేదా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. నెక్స్ట్ ప్రశ్న, నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఏది? నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్, నేలలో నత్రజని లోపం ఉన్నప్పుడు ఏ పంటను సాగు చేయాలి? నేలలో నత్రజని లోపం ఉన్నప్పుడు ఏ పంటను సాగు చేయాలి? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి, మినుము. నెక్స్ట్ ప్రశ్న, ఆల్కహాల్ తయారీకి దేనిని వాడతారు? ఆల్కహాల్ తయారీకి దేనిని వాడతారు? ఇందులో సరైన ఆన్సర్ పైవన్ అండి, బార్లీ, అదేవిధంగా మొలాసిస్, ద్రాక్షరస అని ఈ యొక్క ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తారు. దీంట్లో ఈస్ట్ కణాలు కలిపినప్పుడు అవాయ శ్వాసకు జరిగి ఆల్కహాల్ అయితే తయారవుతుంది. ఈ ప్రక్రియ మనము కిణ్వనం అని కూడా అంటాము. నెక్స్ట్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి అండి, పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిల్ కనుగొన్నాడు. ఎలా అంటే పెన్సిలియం నొటేటం అనే శిలీంధ్రాన్ని వర్ధనం చేయడం ద్వారా అక్కడ నుండి అంటే పెన్సిలియం నొటేటం నుండి ఈ యొక్క వేరు చేసి ఈ యొక్క పెన్సిల్ని కనుగొన్నాడు ఈ యొక్క అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్, వరిలో బ్లైట్ తెగులు సోకే కాలం. వరిలో బ్లైట్ తెగులు సోకే కాలం. ఇందులో ఆన్సర్ వచ్చేసి బి అండి, జూలై అక్టోబర్ నెల మధ్యలో ఈ యొక్క వరిలో బ్లైట్ తెగులు సోకుతుంది. వరిలో బ్లైట్ తెగులు సోకే కాలం ఆన్సర్ బి అండి, జూలై అక్టోబర్. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. 27వ ప్రశ్న, బయోగ్యాస్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా. బయోగ్యాస్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఆన్సర్ వచ్చేసి మిథనోజెనిక్ అనే బ్యాక్టీరియా అండి. ఇది మనకి ఇంటర్మీడియట్లో కూడా మనకి ఫస్ట్ ఇయర్ బాడీలో మనకి కనబడుతుంది, మిథనోజెనిక్ బ్యాక్టీరియా. నెక్స్ట్, వేరువిల్టు వ్యాధి ఏ పంటకు సోకుతుంది? వేరువిల్టు వ్యాధి ఏ పంటకు సోకుతుంది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి, కొబ్బరి. కొబ్బరిలో వేరువిల్టు వ్యాధి అనేది వస్తుంది. వేరువిల్టు వ్యాధి ఏ పంటకు సోకుతుందంటే ఆన్సర్ డి అండి, కొబ్బరి. నెక్స్ట్, నీలి నాలుక వ్యాధి దేనిలో చూడవచ్చు? నీలి నాలుక వ్యాధి దేనిలో చూడవచ్చు? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి గొర్రెలు అండి, ఏ గొర్రెలు. నెక్స్ట్ ప్రశ్న, రుబెల్లా, దీన్ని మనము రూబియోలా అని కూడా అంటామండి. రుబెల్లా లేదా రూబియోలా అనే వ్యాధికి మరో పేరు ఏంటంటే తట్టు అండి. ఈ యొక్క తట్టుకి వ్యాధికి రూబెల్లా లేదా రూబియోలా అని కూడా అంటాము. ఈ యొక్క రూబెల్లా అనేది ఏ వ్యాధికి మరో పేరు అంటే ఆన్సర్ బి అండి, తట్టు. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, గొర్రెల్లో సోకే చిటుకు వ్యాధి దేనివల్ల సంభవిస్తుంది? గొర్రెల సోకే చిటుకు వ్యాధి దేనివల్ల సోకుతుంది, దేనివల్ల వస్తుంది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బ్యాక్టీరియా అండి. సరైన ఆన్సర్ సి వచ్చేసి బ్యాక్టీరియా. నెక్స్ట్ ప్రశ్న అండి, శిశుపక్షవాతం. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. శిశుపక్షవాతం అంటే ఏమిటి? అంటే శిశుపక్షవాతం అని దీని అంటారు. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి
పోలియో అండి. పోలియోని మనం అంటే శిశుపక్షవాతం అని కూడా అంటాం. నెక్స్ట్ క్రింది వాటిలో క్రింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధులు ఏవి? కింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధులు ఏవండి? మీకు ఒక వీడియో చేశాను, బ్యాక్టీరియా వ్యాధులు, హానికరమైన బ్యాక్టీరియాలు, అదేవిధంగా ఉపయోగకర బ్యాక్టీరియాలో ఇక్కడ మీకు ఒక వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్ నుండి చూడండి ఒకసారి. క్రింది వాటిలో బ్యాక్టీరియా వ్యాధులు, ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి అండి. క్షయ, అదేవిధంగా కుష్ఠవ్యాధి బ్యాక్టీరియా వ్యాధులు. నెక్స్ట్ మలేరియా పరాన్నజీవి కింది వాటిలో మార్పులు చెందుతుంది. మలేరియా పరాన్నజీవి క్రింది వాటిలో ఏ జీవిలో అండి ఏ జీవిలో మార్పులు చెందుతుంది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి దోమలండి. సరైన ఆన్సర్ దోమలు, సి దోమలు. నెక్స్ట్ ప్రశ్న, ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టండి. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఏవి? నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఏవి? నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఏవి అండి? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి. కలరా, అదేవిధంగా జిగట విరోచనాలు, ఇవి నీటి ద్వారా వ్యాపిస్తాయి. ఆన్సర్ డి, కలరా, జిగట విరోచనాలు. నెక్స్ట్ ప్రశ్న, ప్రత్యక్ష తాకిడి వల్ల వ్యాప్తి చెందే వ్యాధి. ప్రత్యక్ష తాకిడి, పరోక్ష తాకిడి, ఈ యొక్క వ్యాధుల గురించి మనకి 8వ తరగతిలో చివరి లెసన్లో ఈ యొక్క బిట్ అయితే ఉంటుందండి. ప్రత్యక్ష తాకిడిలో ఏ వ్యాధులు వస్తాయి, పరోక్షంగా ఏ వ్యాధులు వస్తాయి, దానిలో ఉంటాయండి వ్యాధుల యొక్క రకాలు, దీర్ఘకాలిక వ్యాధులు, అదేవిధంగా స్వల్పకాలిక వ్యాధుల గురించి ఆ యొక్క లెసన్లో చివరి లెసన్లో 8th క్లాస్లో అక్కడ చూడండి. నెక్స్ట్ ప్రత్యక్ష తాకిడి వల్ల వ్యాప్తి చెందే వ్యాధి, ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి, గజ్జి. సరైన ఆన్సర్ బి, గజ్జి. ఇక నెక్స్ట్ ప్రశ్న, సరైన జత అండి. సరైన జత ఇక్కడ ఏ మలేరియా కోడి, బి లివర్ ఫ్లూక్ నత్త, కలరా పంది, అది మెదడు వాపు తేలండి. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి లివర్ ఫ్లూక్ నత్త అండి. ఇక్కడ లివర్ ఫ్లూక్ వ్యాధికి నత్తలు అనేవి అతి తేలిగా ఉంటాయండి. మరి మలేరియా వ్యాధికి కోడికి ఎలాంటి సంబంధం లేదండి. కలరాకి పందికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి కలరాకి పందికి సంబంధం లేదండి. అదేవిధంగా మెదడు వాపు తేలికి ఎలాంటి సంబంధం లేదు. ఇక సరైన జత ఏంటంటే సార్ అంటే లివర్ ఫ్లూక్ నత్త. అంటే లివర్ ఫ్లూక్ వ్యాధికి నత్త మాధ్యమిక అంటే అతిథిగా ఉంటుంది. ఇది సరైన జత. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి. వ్యాక్సినేషన్ కనుగొన్న వ్యక్తి, ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి, ఎడ్వర్డ్ జెన్నర్. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ 8 సంవత్సరాల బాబుపై మరి ప్రయోగాలు చేసి మరి వ్యాక్సిన్ని కనుగొనడం జరిగింది. మరి వ్యాక్సిన్ అనేది వాకా అని పనిచింది. వాకా అంటే ఆవు అని అర్థం అండి. అక్కడ మనం 8వ తరగతిలో మనకి బయాలజీలో ఉండడం అయితే జరుగుతుంది. సూక్ష్మజీవి ప్రపంచంలో ఈ యొక్క బిట్ అయితే మనకి వస్తుందండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక చిన్నపిల్లవాడు కడుపు నొప్పి, సక్రమంగా విరోచనం జరగకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నాడు. దీనికి కారణమైన క్రిమి. పిల్లవాడు కడుపు నొప్పి, అదేవిధంగా సక్రమంగా విరోచనం, అంటే కడుపు నొప్పి వస్తుంది, అదేవిధంగా సక్రమంగా విరోచనం జరగకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నాడు. దీనికి కారణమైన క్రిమి అండి. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఆస్కారిస్ లుంబ్రికాడిస్ అండి. ఆస్కారిస్ లుంబ్రికాడిస్ ఇది నిమాటీ హెల్మింథిస్ అకశేరుక వర్గాల్లో నిమాటీ హెల్మింథిస్ వర్గానికి చెందినటువంటి జీవుని నిమాటీ హెల్మింథిస్. ఈ యొక్క ఆస్కారిస్ మనం అంటే నులి పురుగులు అని, అదేవిధంగా ఏలిక పాములు అని, అదేవిధంగా గొట్టపు పురుగులు అని, రౌండ్ వార్మ్ అంటారు. దీన్ని రౌండ్ వార్మ్ లేదా గుండ్రని పురుగులను కూడా వీటిని అంటామండి ఈ యొక్క ఆస్కారిస్ లుంబ్రికాడిస్ని. ఈ యొక్క ఆస్కారిస్ లుంబ్రికాడిస్ వల్ల ఏమైనా కడుపు నొప్పి సక్రమంగా విరోచనం జరగకపోవడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క ఆస్కారిస్ యొక్క ప్రత్యేకత అంటే ఇది రోజుకు 2 లక్షల వరకు గుళ్ళు పెడుతుందండి. ఇది 2 సార్లు డిఎస్ఎల్ అడిగాండి. ఆస్కార్ ఏ జీవి మానవుని దేహంలో
సుమారుగా రోజుకి అది కాదండి, ఆస్కారిస్ లుంబ్రికాడ్ లేదా ఏలికపాము అనేది మానవునిలో రోజుకి ఎన్ని గుడ్లు పెడుతుందని బిట్టు అడిగాడండి. సుమారుగా ఇవి అది సరైన ఆన్సర్ అంటే 2,00,000 గుడ్లు పెడుతుందండి. ఓ చిన్నపిల్లవాడు కడుపు నొప్పి అదేవిధంగా సక్రమంగా విరోచనం జరగకపోవడం అనేది ఈ యొక్క ఆస్కారిస్ లుంబ్రికాడేస్ యొక్క ఆహ్, జీవిలో కలుగుతుందండి. దీన్ని మనం అంటే ఏలిక పాము అంటాము. దీన్నే రౌండ్ వార్ గుండ్రని పురుగులు అంటాము. ఇది సుమారు మానవులో రోజుకి 2,00,000 గుడ్లు వరకు గుడ్లైతే పెడుతుందండి. ఇది ఆస్కారిస్ లుంబ్రికాడిస్. ఇది నిమాటి హెల్మిన్స్ వర్గం చెందినటువంటి జీవిగా మనం దీన్ని చెప్పవచ్చండి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ట్రిపుల్ యాంటీజెన్. ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్‌ను దేనికి ఉపయోగిస్తారు? ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్‌ని దేనికి ఉపయోగిస్తుంటే డీపీటీ అండి. సారీ అండి. ఇక ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ దేనికంటే డీపీటీని ట్రిపుల్ యాంటీజెన్ అంటే డిప్తీరియా, అదేవిధంగా పెర్టుసిస్, అదేవిధంగా టెటానస్ అటువంటి ఈ యొక్క ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్‌ని ఏదంటే డీపీటీగా మనం గుర్తుపట్టొచ్చండి. డీపీటీని మనం ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ అంటాము. ఇది చిన్నపిల్లల్లో ఉపయోగించే ఒక రకమైన వ్యాక్సిన్ అండి. ఇక నెక్స్ట్ పోతే ఓఆర్ఎస్. ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ అంటే ఏమిటి? రైట్. ఇది మీకు తెలుసండి. మీరే కామెంట్ సెక్షన్‌లో మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ప్రశ్న, పెరోటిడ్ గ్రంథుల వాపు ఏ వ్యాధి లక్షణం? పెరోటిడ్ గ్రంథుల వాపు వ్యాధి దీని యొక్క లక్షణం ఏంటంటే గౌదబిల్ల అండి. గౌదబిల్ల యొక్క లక్షణం ఈ యొక్క పెరోటిడ్ గ్రంథుల వాపు వ్యాధి అండి. పెరోటిడ్ గ్రంథుల వాపు వ్యాధి. పెరోటిడ్ గ్రంథుల వాపు ఏ వ్యాధి లక్షణం? దీనిలో ఆన్సర్ వచ్చేసి సి అండి. గౌదబిల్లలు చూస్తున్నాం నుండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.